నరేశ్వర్ గారి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా కొంతమంది అభ్యర్థులను అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ కొడంగల్ సభలో ఆల్రెడీ వంశీచంద్రరెడ్డిని మహబూబ్ నగర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సభలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరెవరు ఖరారు అయ్యారో కూడా చూద్దాం. మిత్రుడు సోదరుడు వంశీచంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మిత్రుడు సోదరుడు రైట్. నాగేశ్వర్ గారు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ వంశీచంద్రరెడ్డిని అధికారికంగా కాకపోయినా అన్అఫీషియల్గా ప్రకటించారు. అక్కడ ఇన్ని గెలిపించండి అని కూడా కోరారు ఓపెన్గా. ఆయన్నే పీసీసీ అధ్యక్షుడు, ఆయన్నే ముఖ్యమంత్రి. దాదాపు వంశీచంద్రరెడ్డి మహబూబ్ నగర్ తొలి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఖరారు అయ్యేట్లు చెప్పొచ్చు. మిగిలిన అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ ఖరారు అయ్యారో ఒకసారి చూద్దాం. రైట్. వంశీచంద్రరెడ్డి మహబూబ్ నగర్ నుంచి దాదాపు మనం ఇప్పుడే విన్నాం ఖరారు అయ్యారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సింది. సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి కూడా మహేందర్ రెడ్డి మాజీ మంత్రి వాళ్ళ వైఫ్ వికారాబాద్ జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆమె కూడా దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తుంది. పెద్దపల్లి నుంచి కూడా గడ్డం వంశీకృష్ణ, గడ్డం వివేక్ తనయుడు, ఆయన కూడా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అక్కడ వెంకటేష్ నేత కూడా పార్టీలో చేరారు. అయినా వంశీకృష్ణకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బలరాం నాయక్ మాజీ మంత్రి, గతంలో ఎంపీగా కూడా మహబూబాబాద్లో ఉన్నారు. ఆయన పేరే దాదాపు ఖరారు కావచ్చు అక్కడ కూడా. మెదక్ నుంచి ఆసక్తికరంగా నాగేశ్వర్ గారు నీలం మధు ముదిరాజ్ మొన్న బీఎస్పీ నుంచి పటాన్చెరు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ముదిరాజ్లకి బీసీకి ఒక సీట్ ఇవ్వాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మెదక్ నుంచి నీలం మధును బరిలో దింపే అవకాశం ఉన్నట్లు మనకు ఒక పక్కా సమాచారం అయితే అందుతుంది. తర్వాత దొమ్మాటి సాంబయ్య వరంగల్లో అద్దంకి దయాకర్ను దింపాలనే ఒక చర్చ జరిగింది. అయితే అద్దంకి దయాకర్ బదులు అంటే మాదిగా మాల ఈక్వేషన్స్ నేపథ్యంలో దొమ్మాటి సాంబయ్యకు అక్కడ అవకాశం దక్కబోతున్నట్లు మనకు తెలుస్తుంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనకు నారాయణఖేడ్ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంగానే ఆయన ఎంపీ అభ్యర్థిగా అప్పుడే ప్రకటించారు. ఆయనకే దాదాపు అక్కడ టికెట్ ఖరారు కాబోతుంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు. దాదాపు ఆయనకే ఖరారు కాబోతుంది. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన బలమైన అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని ఆల్రెడీ రాజ్యసభకు పంపించారు కాబట్టి బొంతు రామ్మోహన్కి ఇక్కడ నుంచి దాదాపు టికెట్ ఖరారు అయిందని మనకు సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుంచి అలీ మస్కతి హైదరాబాద్ నుంచి దాదాపు ఆయన్నే బరిలో దిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా బరిలో దింపాలనుకున్నారు, అప్పుడు జరగలేదు. ఈసారి మాత్రం ఎంపీగా బరిలో దింపే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖమ్మం అనేది చాలా తీవ్ర పోటాపోటీ ఉన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో. బీజేపీలో మల్కాజిగిరి ఎలాగో కాంగ్రెస్లో ఖమ్మం అలాగుంది. ఇక్కడ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు మంత్రి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు, ఆల్రెడీ టికెట్ ఆశిస్తున్నారు. రేణుకా చౌదరి కూడా ఇక్కడ ప్రధానంగా టికెట్ ఆశించారు. ఆమెను కూడా రాజ్యసభకు పంపి అక్కడ పోటీ నుంచి తప్పించినట్లే మనం చెప్పొచ్చు. ఇక సీనియర్ నేత వి హనుమంతరావు ఖచ్చితంగా గెలిచే సీట్ ఇదని భావిస్తున్న ఆయన తనకు కూడా టికెట్ ఇవ్వాలి, తను చాలా సీనియర్ అంటూ ఆయన పోటీ పడుతున్నారు. చూడాలి వీళ్ళ ముగ్గురులో ఎవరు బరిలో దిగుతారు అనేది. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీని కూడా బరిలో దింపే ప్రయత్నం ఒకటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి రాహుల్ గాంధీ నిజంగానే ఖమ్మంకి వస్తారా, లేదంటే ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ ఖరారు అవుతుంది చూడాలి. నల్గొండ నుంచి కూడా పోటాపోటీ వాతావరణం ఉంది. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి అప్పుడు హామీ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇస్తామని. అయితే ఇప్పుడు జానారెడ్డి తాను కూడా పోటీ చేస్తానంటూ తెర మీదకి వచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పోటీ అనేది నెలకొంది. ఇద్దరిలో ఎవరు ఎంపీ అభ్యర్థి అవుతారు అనేది మనం చూడాలి. నాగర్ కర్నూలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటుగా ప్రచారంలో ఉంది. ఇక్కడ మల్లు రవికే టికెట్ అని అంతా అనుకున్నారు. అయితే అదే సేమ్ మాదిగా మాలా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక్కడ మల్లు రవికి కాకుండా సంపత్కు టికెట్ ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఓటమి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వకూడదనే ఒక నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుందనే ఒక చర్చ అయితే ఉంది. నిజంగా అలా తీసుకుంటే మాత్రం సంపత్కి మల్లు రవికి ఇద్దరికి కాకుండా చాలగొండ వెంకటేష్ అని ఒక పేరు పరిశీలనలో ఉంది. ఆయనకు కూడా టికెట్ దక్కే అవకాశం ఉండొచ్చు. చూడాలి నాగర్ కర్నూలు అభ్యర్థి ఎవరు అవుతారో అన్నది. నిజామాబాద్లో ఆల్రెడీ
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ బీసీ ఈక్వేషన్లో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికైనా టికెట్ దక్కొచ్చు. ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు పార్లమెంట్ ఎన్నికల్లో అనుకుంటే మాత్రమే జీవన్ రెడ్డి కాకుండా ఇరావత్రి అనిల్కి అవకాశం ఉంటుంది. ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అవుతారు. కరీంనగర్లో కూడా బలమైన అభ్యర్థి, వాస్తవానికి కరీంనగర్లో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేరు. అంటే జిల్లా పార్లమెంటు పరిధి మొత్తం తెలిసిన నాయకుడు, అంటే మాజీ మంత్రి లేదంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, ఇలాంటి వాళ్ళు ఎవరో అక్కడ లేరు. దాంతో వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు ఆయన కొంత పరిశీలనలో ఉంది ఆయన పేరు. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే మొన్న టికెట్ ఆశించారు. పొన్నం ప్రభాకర్ కోసం తన సీట్ను త్యాగం చేశారు. ప్రవీణ్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇద్దరిలో ఒకరు అభ్యర్థి అవుతారు. ఆదిలాబాద్ నుంచి రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు. ఆమె పేరు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో మొన్న టికెట్ దక్కని, అంటే బీజేపీ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వలేదు. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయన్నే అవుతారనే ప్రచారం కూడా ఉంది. ఇద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారనేది చూడాలి. భువనగిరి నుంచి కూడా కోమటిరెడ్డి పవన్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల కుమారుడు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. కైలాష్ నేత, కాంగ్రెస్ నేత, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీటితో పాటు చామల కిరణ్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది మనం చూడాలి. మల్కాజ్గిరిలో కూడా బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేరు. అది వాస్తవానికి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్న నియోజకవర్గం. అక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే పేరు. అదేవిధంగా బండి రమేష్ కాంగ్రెస్ నేత మొన్న పోటీ చేశారు. ఆయన కూకట్పల్లి నుంచి ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయారు. కూకట్పల్లిలో బండి రమేష్ ఓడిపోయారు, మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు. వీళ్ళిద్దరిలో ఎవరినైనా బరిలో దింపే ఆలోచన చేస్తున్నారు. మరో ప్రధాన పార్టీ నుంచి కూడా ఎవరైనా నేతలు వస్తే తీసుకొని అక్కడ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎవరైనా వస్తారా మనం చూడాలి. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ పేర్లు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, అది పేర్లు చూస్తే అక్కడక్కడ వాళ్ళకు కూడా అభ్యర్థులు సరైన అభ్యర్థులు లేనట్లుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చే వరకు ఒకటి పార్టీని చూసి ఓటేస్తారని నమ్మకం పార్టీలకు వచ్చేసి, సో అలాగే అలా అని ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చినట్టు కూడా అలా ఇవ్వనప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసే మరొకరికి. అవును, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వద్దు అని అన్నారు, ఇచ్చారు కదా, ఇచ్చారు. బీసీలకు పర్సెంటేజ్ ఇంత ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఎన్నికలకు వచ్చే వరకు ఇవన్నీ ఉంటాయి. తర్వాత మాది ఈక్వేషన్ కీలకమవుతుంది. ఎందుకు కీలకమవుతుంది అంటే ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు మాలా ఉన్నారు. అందువల్ల అనివార్యంగా మాదిగలకు ప్రయారిటీ ఇవ్వకపోతే నష్టపోతాడు. తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ. అలాగే మీకు లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో కూడా ఆదివాసీ లంబాడీ విభజన కూడా ఉంది. సో ఇద్దరిని లంబాడీలను పెడతారా? ఇక్కడ బలరాం నాయక్ను, మహబూబాబాద్లో అక్కడ రేఖా నాయక్ను పెడతారా? సో అక్కడ స్వయం బాబురావు ఆదివాసీ ఈక్వేషన్స్. లాస్ట్ టైం ఆ మిస్టేక్ కాంగ్రెస్ చేసింది కనుకనే బీజేపీ ఆదిలాబాద్ గెలవగలిగింది. ఎందుకంటే ఆదివాసీ లంబాడీల మధ్య డివిజన్ కూడా చాలా ప్రొనౌన్స్డ్గా ఉంది. సో అందువల్ల ఆ డివిజన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఇంతమంది అన్నట్టు వరంగల్లో అద్దెంకి దయాకర్కు వచ్చే అవకాశం ఉండిపోతుంది. అంటే మల్లు రవి, సంపత్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే పెద్దపల్లి మాల అనేది దాదాపు ఖరారు అయిపోయింది. కాబట్టి మాదిగలకి ఇవ్వాలి ఈక్వేషన్. అవును, ఇద్దరు ఎంపీ సీట్లు మాదిగలకి ఇవ్వాలి ఖచ్చితంగా. 2 ట్రైబల్ రిజర్వ్ లో ఒకటి ఆదివాసీ లంబాడీకి ఇవ్వాలి. సో అందువల్ల ఈ సోషల్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల డబ్బులు ఎవరు గట్టిగా పెట్టుకోగలరు. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ మామ కూడా మల్కాజ్గిరి నుంచి యాడ్ అయ్యాడు. సో అందువల్ల ఈ ఈక్వేషన్స్ ఉంటాయి, మనీ ఈక్వేషన్స్ ఉంటాయి, ప్రత్యర్థి ఎవరు అన్న ఈక్వేషన్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మెదక్ ఉంది, ఆడ నీలం మధు ఏంటంటే ముదిరాజ్ కమ్యూనిటీ తెలంగాణలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. సో బీఆర్ఎస్ ఆ కమ్యూనిటీని ఇగ్నోర్ చేసింది అన్న విమర్శలు కూడా వచ్చాయి. అంటే నాగేశ్వర్ గారు, నీలం మధుది మనం అదే విషయం మాట్లాడతాం కాబట్టి, అంటే పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఆయనకు ముందు ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారా? అంటే ఈ ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు అలా అంటే పటేల్ రమేష్ రెడ్డి కూడా అదే కదా. అవును, ఆయన రేవంత్ రెడ్డి మనిషి అయినా కూడా టికెట్ రాలేదు. సో ఈ ఈక్వేషన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ఉండాలి కదా. అవును, ఇప్పుడు ఈ సోషల్ ఈక్వేషన్స్, ఇప్పుడు ముదిరాజులకు మంత్రి పదవి రాలేదు, శ్రీహరి ముదిరాజు పేరు కూడా వినిపిస్తుంది. సో అందువల్ల మీకు ఈటల రాజేందర్ అక్కడ ఆల్రెడీ ముదిరాజుల్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. అయితే ఆయన ముదిరాజుల
పాపులేషన్ డామినెంట్ గా ఉన్న మెదక్ వదిలేసాను మల్కాజ్గిరిలో అదే మెదక్లో ముదిరాజుల సామాజిక సమీకరణాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కడైనా అన్ని ఆయన అక్కడ నియోజకవర్గాల్లో. కాదు, ఇక్కడ పోటీ కాబట్టి మధుకు వచ్చే అవకాశం ఎక్కువ అక్కడ ఉంది సార్. స్కోప్ ఉంటుంది. అందువల్ల ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కలవాలి. సో ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఖమ్మం ఎందుకు ఉంటారంటే ఎవరు పడినా గెలిచేసి అవును కరెక్ట్. అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీని ఖమ్మం కాకపోతే నల్గొండ నుంచి కూడా పోటీ పెట్టవచ్చు. అవును ఆ 2 సీట్లు గ్యారంటీ. ఆ 2 సీట్లు గ్యారంటీగా కాంగ్రెస్ గెలిచారు. అందులో ఖమ్మం ఇంకా సేఫ్, అవును కంపారిటివ్లీ ఖమ్మం సేఫ్ సీటు. అందువల్ల రాహుల్ గాంధీని పట్టుకొస్తే ఈ సొంత పంచాయతీ కూడా పోతుంది కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క సతీమణి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, ఈ హనుమంతరావు సీనియర్ నాయకుడు. హనుమంతరావు సీనియర్ నాయకుడు, ఆయన మధ్యలో బీసీ కార్డు తెస్తున్నాడు. బీసీ కార్డు అసలు నన్ను అందరు రమ్మంటాను, రా హనుమంతన్న రా అంటాను. మా బీసీలు అంతా రమ్మంటున్నారు అక్కడ అంటున్నారు. సో ఈ ఈక్వేషన్ అన్నీ ఉంటాయి. అందువల్ల సామాజిక సమీకరణలు ఉంటాయి. కాంగ్రెస్లో గ్రూపులు వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికలకు నిధులు కొరత ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లోనే ఐటీ డిపార్ట్మెంట్ ఆపేసింది. ఇప్పుడు 543 కాన్స్టిట్యూన్సీలో డబ్బులు కావాలి. తెలంగాణకు దాదాపు వాళ్ళు ఇవ్వరు. ఇవ్వరన్నప్పుడు ఎవరు ఇవ్వాలి? పెట్టుకోగలిగేవాడు అంతే. సో ఈ డైమెన్షన్స్ కూడా పనిచేస్తాయి. రేపు డబ్బులు పెట్టుకోగలిగేవాడు ఉండాలి, గెలవగలిగే వాళ్ళు ఉండాలి, ఈ గ్రూప్ లాయల్టీస్ ఉండాలి, సామాజిక సమీకరణ ఉండాలి, పోటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక గెలవగలుగుతామన్న నమ్మకం వల్ల ఉంటుంది. కొన్ని మీరు ఇప్పుడు మహబూబ్ నగర్ వంశీ చంద్రారెడ్డి, ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ కోట. అది ఇప్పుడు మంత్రివర్గంలో 12 మంది అయ్యారు, వీళ్ళంతా హైకమాండ్ కోట. ఇందులో ఎవరు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడా అనేది రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు అలా, కానీ అది ఓవరాల్గా కంపల్సరీ కోట అది ఈ 12 మంది. అంటే ఇక్కడ నాగేశ్వర గారు, మనం పరిశీలనలో ఉన్న పేర్లలో అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. మీరు జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు, అక్కడ ఎవరు అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది? అంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ గెస్. ఎందుకంటే కాంగ్రెస్ లో చివరి నిమిషాలు ఎవరు చెప్పలేము. అది వీళ్ళిద్దరు కాకుండా ఇంకోరు కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఆ స్పెక్యులేషన్ మనం చేయలేము, ఎందుకంటే ప్రాతిపదిక ఏదో ఎవరికి తెలియదు. అందువల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళు సర్వేలు కూడా అంటారు, మరి వాళ్ళు సర్వేలు ఏం చేస్తున్నారో తెలియదు. రామ్మోహన్ సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు అంటే కొన్ని సీట్లలో పోటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు మహబూబ్నగర్ సీట్ ఉంది, ఆడ వంశీధర్ పోటీ ఉండదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సన్ని, ఆయన ఆల్రెడీ అక్కడ ఇన్వైటీగా ఉన్నాడు. సో అందువల్ల పోటీ ఉన్న చోటుని ఇబ్బంది. ఇప్పుడు సికింద్రాబాద్లో మీకు ఆ పోటీ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకి వెళ్ళిపోయారు. ఖమ్మంలో పోటీ ఉన్న రేణుకా చౌదరిపై రాజ్యసభ సభ్యురాలైంది. మల్లు రవిని కూడా పోటీలో లేకుండా చేయడానికి ఆయనను ఢిల్లీలో అధికార ప్రతినిధించారు, కానీ రాజీనామా లేకిచ్చారు, నాకు ఎంపీ కావాలని. అలా కావాలి. ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఒకవేళ ఇది కాకపోతే అక్కడ ఉంటాడేమో. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడికి చేసి అడ్జస్ట్మెంట్ చేయాలి. అందువల్ల చివరి వరకు ఏమవుతుంది అని ఎవరు చెప్పలేరు.